కావేరి. సమయము ప్రారంభమైనది. ఏమైంది? వాంతి చేయరా? పూర్తి చేసితివి. ఓ శభాష్ శభాష్. పూర్తయినది. లోపలికి పంపవలే, అప్పుడే ఇది లోపలికి పోవును. గొంతు నుంచి దిగవలే. దింపు. సమయము అయిపోయినది. నీవు ప్రయత్నము మాత్రము బహుబావుగా చేసితివి. నీవు నీ విచారణ స్థలంకి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. సౌందర్య, ఏంటిది? ఇక్కడ చూడు, ఇంత దొమ్మ ఉంది దాని మీద. ఇది అరటి పండు, కదిలీ ఫలం. అటులనే ఉండును. దానికి బంగారము వెండి తాపడములు చేయబడు. అవే తినవలన, అది మన ఆహారము. తినుము. ఇదే శిక్ష. సమయము ప్రారంభమైనది. చేయి తీసివేయము. ఆహా, బాగా నమిలి మింగుతున్నా. శభాష్. పూర్తయినది. కరతాళ పూర్తయినది. చేయి తీసివేయము. మొత్తము ఒక్కసారి పెట్టేసుకున్నది. తినివేయము. సమయం పూర్తయినది. అక్కడ నుంచి. ఓ, నీ ప్రయత్నమునకు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తము జరిగిందో ప్రభువులు తదుపరి నిర్ణయించెదరు. ఈ లోపున నీవు నీ స్థానమునకు వెళ్ళవచ్చు. అయినా చెప్పాను కదా, ఓడిపోవడం ఉండకూడదు. ఓడిపోయినచో చంపే. అవి చంపినందువల్ల ఇక్కడికి వచ్చింది. పోము. ఓకే. నేహ, నేను రావాలంటే అక్కడికి నాకు హెల్ప్ చేయాలి. ఏమిటది? మీరే పండు తీసి నా నోట్లో పెట్టవాలి. అవి ఎన్ని చెల్లవు. యమధర్మరాజా, ప్లీజ్ ఏమన్నా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఏమది చిత్రగుప్త? ప్రభు, పండు నేను పట్టుకొని ఆమె నోట్లో పెట్టవాలన్నట్టు. యమలోక నియమములే ఉల్లంఘింతువా? ఎస్. యముండా! ఏం చిత్రగుప్త? ప్రభు, మరలా నియమములు విధించుచున్నది, నేను కాదని చెప్పుచున్నాను.
సమయము ప్రారంభమైనది. చైతీము చైతీము హస్తము. చైతి చైతి చైతి. శభాష్. శభాష్ శభాష్ శభాష్. చైతీము చైతీము. ప్రయత్నించు, మరొకటి ప్రయత్నించు. చైతీము చైతి. నోటితో గుద్దుకుని లోపలికి పంపి. ఓ కానీ అయినా నువ్వు చేయి. సమయము పూర్తి అయినది, పండు కూడా పడిపోయినది. ఇప్పుడు నీవు ఎన్ని పూర్తి చేసితివి, ఎన్నిసార్లు పడవేసితివి, ఇవన్నీ లెక్క కట్టి మేము తదుపరి ప్రభువుల వారి నిర్ణయం ప్రకటించెదరు. నీవు నీ స్థానమునకు పొండు. అలాగే ప్రభు. మొదటి శిక్ష హస్తవిహితం కదలీఫల సేవనం పూర్తయింది ప్రభు. వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారో తెలియజేయండి ప్రభు. రాణి యమునాదేవి సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకున్నది. కావేరి 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకున్నది. సౌందర్య 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకున్నది. నేహ 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకున్నది. వీరి నలుగురికి మొదటి శిక్ష పూర్తయినది ప్రభు.